అందరికీ నమస్కారం. అప్పుల బాధలు తీర్చి ఐశ్వర్యాన్ని కలిగించే ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ 2 పెద్ద ప్రమిదలు మట్టివి, అలాగే 2 చిన్న ప్రమిదలు కూడా తీసుకొని ఇలా ఎక్కడా తెరపలు లేకుండా పసుపు అప్లై చేసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. పెద్ద ప్రమిదలు 2 కూడా ఒకదానిలో ఒకటి పెట్టేసి దాంట్లో మొత్తం కొంచెం కూడా వెలితి లేకుండా రాళ్ల ఉప్పు ఉంటుంది కదా, మెత్తటి ఉప్పు వాడొద్దు, రాళ్ల ఉప్పు మాత్రమే వేసుకొని ఇట్లా ఏమాత్రం వెలితి లేకుండా నిండుగా ఉప్పు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం వేసుకొని ఈ చిన్న ప్రమిదలు కూడా దాంట్లో పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు నచ్చిన పూలతో, అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరణ చేసుకోవాలి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోవాలి. ఈ దీపము కొండెక్కిన తర్వాత ఈ ఉప్పుని ఏదన్నా నీళ్ళల్లో కలిపి చెట్టుకు పోయటం కానీ లేదంటే పారే నీళ్ళల్లో వదలటం కానీ చేయొచ్చు. ఈ పూజ చేసుకున్న రోజున అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి మీ కోరికలు చెప్పుకుంటే చాలా మంచి